క్రీస్తులాగే అందరూ మోకలేడు. ఆయన దైవత్వం కలిగిన వాడు, కానీ ఎక్కడ తన దైవత్వాన్ని చూపించలేదు. ఆయన శక్తి కలిగిన వాడు, ఎక్కడ తన శత్రువుల మీద శక్తిని ప్రయోగించలేదు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, కానీ ఎప్పుడు తన శత్రువులను బెదిరించలేదు. ఆయన ఎంతగా తనను తను తగ్గించుకున్నాడంటే, ఇతరులు తనను చంపడానికి వచ్చినప్పుడు కూడా మీరు ఎవరిని ఎదుగుతున్నారన్నాడు. ఆ ఎదుగుతున్నది నజరేయుడైన యేసు అంటే, మీరు ఎదుగుతున్న వ్యక్తిని నేనే అన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఆయనకు బాగా వినండి, మన గౌరవాన్ని నిలబెట్టడానికి, మనకి మహిమ తేవడానికి, మనకి నీతినివ్వడానికి, గౌరవం లేని మన కొరకు గౌరవ మర్యాదలు కలిగిన ప్రభు తన గౌరవాన్ని కలవరగిరి మీద సిలువేసేశాడట. నేను ముగిస్తున్నాను. ఏమాత్రం అర్హత లేని మచ్చలతో, డాగులతో, ముడతలతో రోజు రోజుకి అడుగంటికి పోయి ఆలోచనలో, మాటల్లో, ప్రతి విషయంలో డంబంగా బతుకుతున్న, బడాయిగా బతుకుతున్న మన పాపాన్ని తీసివేయడానికి, నిజమైన గౌరవం, నిజమైన పేరు, సంపూర్ణత కలిగిన వాడు ఆయన వెళ్ళి మన నీతిమంతులుగా మార్చడానికి, మన డొల్లతనాన్ని తీసి సంపూర్ణత మనకి ఇవ్వడానికి సిలువ మీద సిగ్గుతో వేలాడిపోయాడు.